మనిషి పుట్టేది ఒకేసారి, జీవించేది ఒకేసారి. కానీ ఉన్నంత కాలం ఏం చేసినాం అనేదే అందరూ చూస్తారు. చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ అనుకునే అన్ని సాధించేటోళ్ళు కొంతమందే ఉంటారు. అగో అట్లా కలలుగన్న తీరాన్ని తాకి చరిత్రలో ఆయన గొప్ప గుర్తింపు తెచ్చుకుండు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. అసొంటి అన్నగారి పుట్టినరోజు నాడు ఎవళ్ళెవళ్ళు ఎట్లెట్లా నివాళులు అర్పించిర్రో అట్లా పోయి అరుచుకున్నద్దాం పారో సరే. వాళ్ళు వీళ్ళు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని తేడా ఏం లేదు. అన్నగారు అందరికీ అన్నగారే అన్నట్టు గదిలొచ్చిర్రు లీడర్లంతా. అన్నగారి 101వ పుట్టినరోజును ఘనంగా చేసిర్రు 2 రాష్ట్రాలల్లా. పార్టీలు లేవు, జెండాలు లేవు. అన్నగారు అందరికి అన్నగారే అన్నట్టు అన్ని పార్టీలోళ్ళు పట్నంలో ఉన్న ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చిర్రు. పూలు చల్లి నివాళులు అర్పించిర్రు, కేకులు కటింగ్ చేసిర్రు, బొమ్మలకు పూల దండలేసి దండాలు పెట్టుకున్నారు, అన్నగారిని యాది చేసుకున్నారు. తాత సమాధి కాడ చిన్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వచ్చి పూలు చల్లి దండం పెట్టుకున్నారు. తాతని యాది చేసుకుని కండ్లల్లంగా నీళ్లు తీసుకున్నారు ఇద్దరు మనవాళ్ళు. ఎమ్మెల్యే బాలకృష్ణ సారు మస్కల్ నెల్లేసి తండ్రి ఘాటు కాడికి పోయి పూలు చల్లిండు. నాయనని యాది చేసుకొని కుమిలిపోయిండు. అంతేకాదు నటనకు ఆయన ఒక విశ్వవిద్యాలయం అన్నట్టే మాట్లాడుకొచ్చిండు బాలకృష్ణ సారు. ఎన్టీఆర్ ఒక శక్తి. ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు, ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు, నటసింహుడు. టీ అంటే తారామండలంలోని తారక ధ్రువ తారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడని. తెలుగుదేశం పార్టీ పెబ్బ చంద్రాల సార్ కూడా అన్నగారిని యాది చేసుకున్నాడు. అన్నగారు అందరికీ అన్నగారే అన్నట్టు ట్విట్టర్ రాసుకొచ్చిండు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సార్ కూడా పెద్ద ఎన్టీఆర్ సార్ను యాది చేసుకున్నాడు. ఇంటింటికి ఆయన ఒక ఇలవేల్పు లెక్కనే నీరాజనాలు అందుకున్న గొప్ప లీడరు అని ట్విట్టర్ రాసుకొచ్చిండు. ఇగిటు షై పార్టీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో టెంట్లేసి పెద్ద మీటింగే పెట్టిండు. అన్నగారిని యాది చేసుకుని 4 గొప్ప ముచ్చట్లు చెప్పి ఏ నాయకుడికి కూడా ఇంత పెద్ద గౌరవం ప్రపంచంలో ఎవరికి దక్కదు. ఒక ఎన్టీఆర్ కే అన్ని దేశాల్లో ఆయన జన్మదినం జరుపుకుంటున్నారంటే ఆయన ద్వారా రాజకీయాల్లోకి వచ్చినటువంటి మనకి అంతకంటే వేరే అదృష్టం ఉండదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. గిట్లా కొడుకులు, బిడ్డలు, మనవన్లు, రాజకీయ నాయకులు, సినిమాలోళ్ళు అందరికందరూ అన్నగారి బొమ్మలకు దండలేసి నివాళులు పెట్టుకున్నారు. అన్ని దుక్కుల అన్నగారి అభిమానులు కేకులు కత్తిరించి మనసు నిండా యాది చేసుకున్నారు. గిట్లా అన్నగారి పుట్టినరోజు పండగ అని అన్ని పార్టీల లీడర్లు, అభిమానులు, తెలుగు తమ్ముళ్ళు అన్నగారి 101వ జయంతి వేడుకలను 10 ఏడు కంటే ఈ ఏడు ఇంత ఎక్కువనే చేసిర్రు.